కరోనా నుండి రక్షణకు 7 సూత్రాలు. నెంబర్ 1, ముందు మీరు మీ ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోండి. అది ఎలా చేసుకోవాలి? మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మీకు ఇమ్యూన్ బూస్ట్ లభిస్తుంది. అదే గనక గందరగోళంగా, కంగారుగా, భయంతో ఉంటే మీ ఇమ్యూనిటీ పడిపోతుంది. చక్కగా నిద్రపోండి. మీరు అడగచ్చు నన్ను, ఇంత గందరగోళంలో చక్కగా నిద్రపోమంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది అనేది. సరే, ఆల్టర్నేటివ్ ఏంటి? నిద్ర లేకుండా ఒక వారం రోజులు గడపండి, హెల్ప్ అవుతుందా? ఒక నెల రోజులు గడపండి నిద్ర లేకుండా, హెల్ప్ అవుతుందా? లేదు కదా. అలాంటప్పుడు నిద్రపోవాలి, అది ఎలా? రిలాక్స్ అవ్వండి. ఈ నెగిటివిటీని అంతా కూడా బయట పెట్టండి. మెడిటేషన్ నేర్చుకోండి. రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ నేర్చుకోండి. ఎక్సర్సైజ్ చేయండి. మంచి ఫుడ్ తినండి. ఫ్రెష్ కుక్డ్ ఫుడ్ సాధ్యమైనంత వరకు. ఇవన్నీ చేస్తే మీ బాడీకి మీరు నరిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ బాడీని మీరు సరిగ్గా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే డైట్ బాగుంటుందో, స్లీప్ బాగుంటుందో, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. వైటమిన్ సి కానీ, జింక్ కానీ, వైటమిన్ డి కానీ సరి అయిన మోతాదులో తీసుకోవడం ఇంపార్టెంట్. ఎక్కువ తీసుకోకూడదు. మళ్ళీ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. అలాగే మన స్పైసెస్, మన ఇండియన్ వంటకాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే స్పైసెస్. అలా అన్నా అని చెప్పి మొత్తం పోపుల డబ్బాలో ఉన్న అన్నీ కూడా ఒకే రోజు తినమని కాదు. కొంచెం కొంచెం ప్రతిరోజు సరి అయిన మోతాదులో. దే విల్ ఆల్ హెల్ప్. అది మన మొదటి బాధ్యత. మొదటి రక్షణ సూత్రం మన ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం. రెండో రక్షణ సూత్రం మన మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవడం. చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే ఏదొచ్చినా సరే ఎస్ నేను ఎదుర్కొంటాను, నాకేం పర్వాలేదు. మళ్ళీ మీరు నన్ను అడగచ్చు, అదేంటి సార్, ఎలా ఇది పాసిబుల్? ఇంత కష్టాల్లో ఉంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం ఎలా? ఒక క్వశ్చన్ అడుగుతాను. మెంటల్గా వీక్ అయిపోతే మిమ్మల్ని వైరస్ వదిలేస్తుందా? చెప్పండి. అలా అనుకుంటే కనుక అందరం మెంటల్గా వీక్ అయిపోదాం. లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్లో ప్రూవ్ అయింది ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఒక మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా ఒక మెడికల్ ప్రొసీజర్ అవసరమైనప్పుడు తక్కువ కాంప్లికేషన్స్తో బయటపడతారు, తొందరగా రికవర్ అవుతారు. ఆ డిసీజ్ని ఎదుర్కొనేందుకు వాళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుంది. రీసెర్చ్ ప్రూవెన్. సో మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు పెంపొందించుకోండి. ఇక మూడో పాయింట్కి వచ్చేసరికి వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ 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 వ్యాక్సినేషన్. ఇంకొక 100 సార్లు కూడా చెప్తాను ఈ విషయం నేను. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ ప్రాబ్లం వస్తుందేమో, ఈ ప్రాబ్లం వస్తుందో, ఆ సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో, ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో. అది నిజం కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 99% ఇంకా ఎక్కువ వ్యాక్సినేషన్ వల్ల బెనిఫిట్ అవుతారు. తప్పకుండా బెనిఫిట్ అవుతారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ రియాక్షన్స్ అంటాం, అవి రేర్. ఎక్కడో ఒక్కళ్ళు జరిగిందని చెప్పి 1 in 1 million మీరు వ్యాక్సిన్ వేసుకోవడం మానేయద్దు. ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకోకపోతే మనం ఈ వైరస్కి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ వైరస్ మరింతగా మ్యూటేట్ అవుతుంది. అందులో కొన్ని మ్యూటేషన్స్ మరింత భయంకరంగా ఉండొచ్చు. అది మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వైరస్కి స్ప్రెడ్ అయ్యే కొద్దీ మారిపోతూ ఉంటుంది. ఈ సింహాన్ని కాస్త మనం ఆనకొండ చేయొద్దు. దానికి అడ్డుకట్ట ఇప్పుడే వేయాలి. దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ చాలామంది అడుగుతున్నారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకోవచ్చా లేదా? ఇప్పుడే కొత్త స్టడీ రిలీజ్ అయ్యింది. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చక్కగా తీసుకోవచ్చు.
తీసుకున్నందువల్ల వాళ్ళకి లాభం. యాక్చువల్గా చెప్పాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో కరోనా వైరస్ వస్తే గనక మామూలుగా ఉన్న మనుషుల కన్నా కూడా అది ఎక్కువ డేంజరస్. ద మార్టాలిటీ ఈజ్ హై ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ కరోనా వైరస్. అది తగ్గించవచ్చు వ్యాక్సినేషన్ ద్వారా. ఈ వ్యాక్సినేషన్ వేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 99% the risk for having a severe disease or dying of coronavirus is very, 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 very less. ఆ 99% కట్ డౌన్ చేసేస్తుంది ఆ రిస్క్ మీకు. ఇంకా ఇన్ఫెక్షన్ రావచ్చు, వచ్చినా కొంచెం వచ్చి వెళ్ళిపోతుంది. సో వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ వ్యాక్సినేషన్ తీసుకుంటే వాళ్ళకి ప్రొటెక్షన్తో పాటు ఆ కొత్తగా పుట్టపోయే బాబుకి కానీ పాపకి కానీ ఆ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మదర్లో ఉన్న ఈ యాంటీబాడీస్ పిల్లల్లో కూడా వెళతాయి అనేది రీసెర్చ్లో తేలింది. సో డెఫినెట్గా ప్రెగ్నెంట్ అయినా సరే మీరు వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పి నా రికమెండేషన్. 4వ పాయింట్, ఈ కరోనా వైరస్ బేసిక్ ట్రీట్మెంట్ గురించి అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒక్క మనిషి ఒక మినీ డాక్టర్ అవ్వాలి కరోనా వైరస్కి సంబంధించి. ఏ క్షణంలో ఏ మందు వాడాలి, ఏ క్షణంలో ఏ మందు వాడకూడదు, ఏ టెస్ట్ చేయాలి, ఏ టెస్ట్ చేయకూడదు, ఇదంతా నేర్చుకోవడానికి మీకు ఒక గంట సేపు కూడా పట్టదు. ఆ గంట స్పెండ్ చేయండి, తెలుసుకోండి. క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి. వీఆర్ అవైలబుల్ ఫర్ యూ యాజ్ డాక్టర్స్. నేను ప్రతిరోజు జూమ్ కాల్స్ చేస్తున్నాను ప్రజలకున్న క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక ఆన్సర్ చేయడానికి. అవి యూజ్ చేసుకోండి. ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది, 7 Keys to Surviving COVID. కరోనా నుండి రక్షణకు 7 సూత్రాలు. చకచక చదివేసేయచ్చు, గంటలో చదివేసేయచ్చు. పుస్తకం సింపుల్గా రాశాను. చదవండి, నేర్చుకోండి. దట్ విల్ ప్రొటెక్ట్ యూ. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడం కరోనా వైరస్ గురించి, ట్రీట్మెంట్స్ గురించి, దట్ విల్ ప్రొటెక్ట్ యూ. 5వ సూత్రం, ఈ ఇంట్లో లాక్డౌను, హోమ్ ఐసోలేషను దాదాపుగా సంవత్సరంన్నర నుండి మగ్గిపోతున్నాం. చాలామందికి ఒత్తిడి తీవ్రతరంలో ఉంది దీనివల్ల. సో వర్క్ ఫ్రమ్ హోమ్, హోమ్ ఐసోలేషన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా మనం ఆహ్లాదంగా ఉండొచ్చు, మన లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మనం ఏం చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, ఇది ఎలా చేయాలో నేర్చుకోండి. ఇది కూడా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ మీరు తెలుసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. చాలా 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 హెల్ప్ అవుతుంది. ద సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. అది ఇంప్లిమెంటేషన్లో పెట్టడానికి డిసిప్లిన్ కావాలి. మీ బిహేవియర్ని మీరు చేంజ్ చేసుకోవాలి, మీరు అడాప్ట్ కావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఇప్పటిదాకా మనం 5 సూత్రాల గురించి చెప్పుకున్నాం. ఇంకొక 2 సూత్రాలు ఉన్నాయి. 6వ సూత్రం, 6th key ఏంటంటే బీ సోషల్లీ రెస్పాన్సిబుల్. ఇటువంటి కష్టకాలంలో డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అదర్స్. అంటే పక్క వాళ్ళకి హాని కలిగించేది కానీ, వాళ్ళకి ప్రాబ్లమ్స్ కలిగించే పనులు కానీ చేయొద్దు. అంటే ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మడాలు, దొరికిందే సందు కదా అని చెప్పి ఎక్కువ డబ్బులకి సరుకులు అమ్మడాలు, ఇవన్నీ వద్దు. పక్క వాళ్ళకి మీరు ఒక మంచి పని చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయొద్దు. వీలైతే మంచి చేయండి. అంటే మంచి చేయమంటే మీరు ఊరంతా తిరిగి వేల మందికి మంచి చేయమని నేను చెప్పట్లేదు, చేస్తే మంచిదే. కానీ అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో ఉన్న 3-4 మీరు చేయగలిగిన మంచి ఏదో చేయండి. పర్లేదురా, నేను ఉన్నాను, ఏం పర్లేదు, ఏదన్నా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి. లేదా నాకు ఈ మధ్య ఈ సెమినార్ చూశాను, అలాగే పుస్తకం చదివాను కరోనా గురించి, నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. సో అది నేను మీతో ఇవాళ పంచుకోవాలనుకుంటున్నాను అని మీరు చెప్పచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు జనాల్ని. లేదా
ఇక్కడ యాక్చువల్గా వ్యాక్సిన్ ఇస్తున్నారంట, అది నాకు తెలుసు, నేను నీకు ఇస్తాను అడ్రస్, వెళ్ళి తీయించుకో వ్యాక్సిన్. ఎంకరేజ్ చేయండి. మీ చేతుల్లో ఏదుందో, మీరు ఏమి చేయగలరో మంచి చేయడానికి సమాజానికి, అది చేయండి. మీరు ఒక్కళ్ళకి హెల్ప్ చేసినా చాలు. వీలైతే 10 మందికి చేయండి, ఇంకా వీలైతే 100 మందికి చేయండి. ప్రతి వాళ్ళు కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీఆర్ ఆల్ సోషల్ బీయింగ్స్ అండ్ సో వీఆర్ ఆల్ సోషల్లీ రెస్పాన్సిబుల్. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. 7వ సూత్రం ఎంబ్రేస్ స్పిరిచువాలిటీ అంటాం. ఈ సమయంలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏదో అనుకుంటాం, నేను బాగా ఇంటెలిజెంట్, రాకెట్లు కనిపెట్టాను, తర్వాత మెడిసిన్ బాగా అడ్వాన్స్ అయిపోయింది, సైన్స్ బాగా అడ్వాన్స్ అయిపోయింది. ఏమైంది అడ్వాన్స్ అయ్యి? ఇంత చిన్న వైరస్ కంటికి కనపడింది, దాన్ని కూడా మనం సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? రిఫ్లెక్ట్ బ్యాక్. చిన్న వైరస్ కంటికి కనపడింది, దాని ఇంటెలిజెన్స్ ముందు మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ పనికి రావట్లేదు. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నాం, అవన్నీ పనికి రావట్లేదు. అంటే మీరు తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది, మనకి తెలియనిది చాలా ఉంది. మనం ఎప్పుడు కూడా మన హ్యూమన్ బీయింగ్స్, మనుషులు విర్రవీగుతూ ఉంటాం, మనకి అన్నీ తెలుసు, మన ఈగో చాలా స్ట్రాంగ్. ఇటువంటి కరోనా వైరస్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది, అర్రే మనకి తెలిసింది చాలా తక్కువరా. ఇటువంటి ఆలోచన విధానం స్టార్ట్ కావాలి. ఈగో తగ్గాలి, మనుషులందరిలో ఈగో తగ్గాలి. తగ్గి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం మైండ్ ఓపెన్ చేసుకోవాలి. నేనెవరు, ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోకి? ఇప్పుడు నేను ఎప్పుడూ కూడా సంతోషంగా, సుఖంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి? రోజు పొద్దున్నే లేచి ఒక దోశ తిని, మధ్యాహ్నం మంచి బిర్యానీ తిని, రాత్రి మళ్ళీ మంచి డిన్నర్ తినేసి సరిపోతుందా? ఉద్యోగానికి వెళ్ళి వెనకాలకు వచ్చేసి సరిపోతుందా? పెళ్ళి, పిల్లలు సరిపోతుందా? ఇవన్నీ అందరికీ ఉన్నాయి కదా. ఇవన్నీ అందరికీ ఉన్నా ఎవరు ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు? ఎవరు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారు? విత్ ఆర్ వితౌట్ కరోనా వైరస్. ఎందుకంత ఒత్తిడి ఉంటుంది లైఫ్లో? ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు దీర్ఘకాలికంగా ప్రశాంతంగా, ఆనందంగా ఎలా ఉండాలి? ఏది జరుగుతున్నా సరే మన చుట్టుపక్కల మనం ప్రశాంతంగా ఎలా ఉండాలి? హౌ టు బీ కామ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఖేయాస్, హౌ టు స్టే స్ట్రాంగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ క్రాషింగ్ వరల్డ్స్. ఎప్పుడన్నా ఆలోచించారా? ఆ స్కిల్ కనుక మీరు నేర్చుకుంటే ఏది వచ్చినా సరే రాని నేను చూసుకుంటా, ఆ ధైర్యం వస్తుంది. దానికి స్పిరిచువాలిటీని ఎంబ్రేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధ్యానం ద్వారా, స్పిరిచువాలిటీ ద్వారా, ఈ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మనల్ని మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనం చాలా ఆనందంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 7 keys టు సర్వైవింగ్ కోవిడ్, కరోనా నుండి రక్షణకు 7 సూత్రాలు. ఒక్కసారి ఆలోచించండి. క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఈమెయిల్ చేయండి నాకు, లేదా నా జూమ్ కాల్స్లో పార్టిసిపేట్ కండి. అందరం కలిసి మనం ఈ కరోనా మీద విజయం సాధిద్దాం. థ్యాంక్ యూ.